ఇప్పుడు నేను చెప్పే 5 పాయింట్లు మీరు ఖచ్చితంగా వినండి. మీరు ఈ పాయింట్లు మీరు మీ బిజినెస్లో మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు గ్రోత్ అవుతారు. ప్లస్ మీ బిజినెస్ కూడా చాలా ముందుకు వెళ్తుంది మీది. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి, స్కిప్ మాత్రం చేయకండి మీరు. ఓకేనా? ఎండ్ దాకా చూడండి మీరు ఖచ్చితంగా. చూడండి, మనం సర్కిల్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తాం. మనం స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే చాలామంది నెగిటివ్ తప్ప పాజిటివ్ ఎవరు చెప్పరు మనకి. కరెక్టేనా? నేను కూడా అదే చెప్తున్నాను. బిజినెస్ లోన్ తీసుకొని చేద్దాము, ఈ చిన్న అమౌంట్ 25,000కి లోన్ తీసుకుంటాము, 40,000 లోన్ తీసుకుంటాము, కానీ అట్లాంటి తప్పు ఎప్పుడు చేయకండి మీరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా అజ్మీరా ఫ్యాషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్అప్ చేసినప్పుడు సైకిల్ మీద మనం మార్కెటింగ్ చేసాము మేము. ఓకేనా? అందరూ మా ఉన్న సూరత్లో ఉన్న వాళ్ళందరూ మా సార్ని ఏమనే వాళ్ళు సైకిల్ మీద మార్కెటింగ్ చేస్తున్నారు. ఏంటిది ఇదొక మార్కెటింగేనా? ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారు అంటే వేరే దగ్గర వర్క్ చేస్తున్నారు మీరు, అంటే కంపెనీలలో లేకపోతే మనం వర్క్ చేసేస్తాం. టైం చూడండి, మార్నింగ్ నుంచి వెళ్ళి 6 దాకా వస్తాం మనం, 6 తర్వాత. అప్పుడు ఆ టైంలో మీరు నెక్స్ట్ టైం అనేది ఫ్రీగానే ఉంటాం కదా, ఆ టైంలో మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకో చూడండి, మన చాయ్ వాడు కావచ్చు, ఎట్లా సేల్ చేస్తున్నారు ఏంటిది, పాన్ గల్లా వాళ్ళు కావచ్చు, ప్లస్ ఇంకోటి వచ్చేసి మన కిరాణా షాప్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎలా సేల్ చేస్తున్నారు, మీరు కూడా అట్లా సేల్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కుమార్ని. నేను మీకోసం బిజినెస్ వీడియో తీసుకొచ్చాను. నేను ఆల్రెడీ మీ బిజినెస్ స్టార్టప్లో ఉన్నది కాబట్టి మీకు చాలా ఇంకా గ్రోత్ కావాలి, ప్లస్ ఇంకా మీ బిజినెస్ చాలా పెరగాలని నేను తీసుకొచ్చాను. ఆల్రెడీ మీకోసం నేను 2 వీడియోస్ చేశాను ఆల్రెడీ. నేను కావాలంటే మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. ఎలా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలో ఎందుకు చేశాను, నేను ఎంత మార్జిన్ పెట్టుకోవాలి ఏందో కూడా ఆ వీడియోలో చెప్పాను నేను. ఖచ్చితంగా మీరు చూడండి, ఖచ్చితంగా మీ బిజినెస్లో సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. మీకోసం నేను ఈ 5 పాయింట్లు తీసుకొచ్చాను. నేను మీ బిజినెస్ చాలా ముందుకు వెళ్ళాలని ఖచ్చితంగా చూడండి. 5 పాయింట్లు మీకు చాలా అంటే చాలా మీకు ఇంపార్టెంట్ మీకు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీకు లాస్ట్ పాయింట్ ఉంది, 5 పాయింట్లు అని చెప్పాను కదా మీకు. లాస్ట్ పాయింట్ ఖచ్చితంగా చూడండి. మీరు ఏం చేస్తారంటే సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్ చూస్తారు, కానీ లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మీకు. ఖచ్చితంగా లాస్ట్ పాయింట్ ఖచ్చితంగా వినండి మీరు. ఓకేనా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి చూడండి, బిజినెస్ స్టార్ట్అప్ చేస్తే మన పక్కన ఉన్న సర్కిల్ వాళ్ళు ఏమనుకుంటారో చూడండి. మనం సర్కిల్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తాం. మనం స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే చాలామంది నెగిటివ్ తప్ప పాజిటివ్ ఎవరు చెప్పరు మనకి. కరెక్టేనా? నేను కూడా అదే చెప్తున్నాను. కానీ మనమే పాజిటివ్ ఉండాలి వెనకనించాలి. వాళ్ళు ఏమైనా అనుకునే సర్కిల్లో, మనం ఉన్న సర్కిల్లో ఎవరైనా కూడా వాళ్ళు నెగిటివ్ చెప్పారు. ఎందుకంటే వాళ్ళు మీరు ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళకి ఉంటుంది కదా కొంచెం ఇగో అనేది. కానీ అట్లా ఉండకండి మీరు. వాళ్ళు ఏదో వీళ్ళు చెప్తున్నారు మీరు వినకండి. కాన్సంట్రేషన్ మొత్తం మీరు బిజినెస్ మీద పెట్టండి. నేను స్టార్ట్అప్ చేస్తున్నాను, ఇది నేను ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే మీ లైఫ్ కోసం కదా, మీరు ముందుకు వెళ్ళాలి. అందుకనే ఏదైనా స్టార్ట్అప్ చేసినా కూడా మీరు వాళ్ళ పక్కన సర్కిల్లో ఉన్న వాళ్ళు ఏం చెప్పినా కూడా మీరు వినకండి అసలు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా అజ్మీరా ఫ్యాషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్అప్ చేసినప్పుడు సైకిల్ మీద మనం మార్కెటింగ్ చేసాము మేము. ఓకేనా? అందరూ మా ఉన్న సూరత్లో ఉన్న వాళ్ళందరూ మా సార్ని ఏమనే వాళ్ళు సైకిల్ మీద మార్కెటింగ్ చేస్తున్నారు. ఏంటిది ఇదొక మార్కెటింగేనా? అందరు నవ్వుకునే వాళ్ళు చాలామంది. ఎట్లా అంటే ఇక నవ్వేవాళ్ళు మొత్తం. ఎట్లా మీకు తెలుసు కదా, నవ్వుతే ఎట్లా నవ్వుతారు, సైకిల్ మీద చేస్తున్నారు చూడండి ఎట్లా చేస్తున్నారు తిని, ఇట్లా అట్లా కూడా చేస్తారు ఎవరైనా అని అనుకునేవాళ్ళు. కానీ ఎందుకంటే బిజినెస్ ఎట్లా ముందుకు పోతున్నారు, ఎట్లా ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అదే కదా. మనం ఆల్రెడీ చూస్తున్న నెట్వర్క్ ఎట్లా అవుతుంది చూసారా మీరు, బయట ఎట్లా అవుతుంది, సర్కిల్ ఎలా ఎట్లా అవుతుంది. ఇప్పుడు చూడండి, మమ్మల్ని చూసి వాళ్ళు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. అలానే మీరు కూడా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఎవరో చెప్తున్నారు, ఇది వీళ్ళు అంటున్నారు, వీళ్ళు నవ్వుతున్నారు, నేను ఇట్లా స్టార్ట్అప్ చేస్తున్నాను, ఇట్లా వీడియోస్ చేస్తున్నాను అని చూడకండి ఎప్పుడైనా. కానీ మీరు కూడా ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి మార్కెటింగ్ మీరు కూడా చేయించండి. కావాలంటే మీ షాప్ కూడా మీకు అవపడుతుంది కదా, అట్లనేది మేము చేసాము. అందుకనే మీకు కూడా స్టార్ట్అప్ చేయండి. నెగిటివ్ అసలే కాకండి, పాజిటివ్గా ఉండండి మీరు ఎప్పుడైనా. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు లోన్ తీసుకొని బిజినెస్ చేయొచ్చా లేదా బిజినెస్ పర్పస్ కోసం. ఓకే, చూడండి చాలామంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ కాబట్టి బిజినెస్ లోన్ తీసుకొని చేద్దాము, ఈ చిన్న అమౌంట్ 25,000కి లోన్ తీసుకుంటాము, 40,000 లోన్ తీసుకుంటాము, కానీ అట్లాంటి తప్పు ఎప్పుడు చేయకండి మీరు. ఒకవేళ బిజినెస్ లోన్ తీసుకోవాలనుకుంటే ఆల్రెడీ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, నాకు సర్కిల్ ఉంది, ఆల్రెడీ నాకు షాప్ ఒక సెంటర్లో ఉంది, పెద్దగా చేద్దాం అనుకుంటున్నానంటే అప్పుడు లోన్ తీసుకోండి, మీకు బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు లోన్ తీసుకొని తర్వాత సార్ చూడండి షాప్ నడవడం లేదు, నాకు ఇట్లా నడవడం లేదు సార్ అని అంటే మీకు ఇబ్బందే కదా. మాది చేస్తాం మేము సార్, మాకు కావాలి సార్, మాకు సరుకు కావాలి ఇట్లా అంటే
లోన్ తీసుకునేటప్పుడు మన వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి మంచిగా, సర్కిల్ కూడా మన కస్టమర్స్ అనేది ఉంటారు. ఫస్ట్ చిన్నగా మీరు చేయండి. ఫస్ట్ లోన్ తీసుకోక ఉంటే ముందు ఫస్ట్ ఇంట్లో నుంచే స్టార్ట్ చేయండి. ఇంట్లో స్టార్ట్ చేసిన తర్వాత ఒక 25,000ది లేకపోతే ఒక 40,000 సార్ 50,000 నేను తీసుకొని చేస్తాను సార్ అంటే అప్పుడు చేయండి. లోన్ తర్వాత మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటాను సార్, నేను ఆల్రెడీ నాకు సర్కిల్ అయింది, మన కస్టమర్స్ ఉన్నారు, మనకి ఇప్పుడు షాప్ తీసుకుంటాను, నేను పెద్దగా స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మాకు వచ్చేయండి మీరు ఇక్కడికి. అప్పుడు విజిట్ అయ్యి మీరు అన్ని కలెక్షన్ తీసుకొని వెళ్ళండి. మీకు కూడా బెస్ట్ అవుతుంది కదా చాలామందికి అట్లా అనేది. మూడో పాయింట్ వచ్చేసి మనకి టైం మేనేజ్మెంట్. టైం మీకు ఎలా మీరు మేనేజ్ చేస్తారు, ఓకేనా? దీంట్లో వచ్చేసి చూడండి, మీరు టైం ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారు అంటే వేరే దగ్గర వర్క్ చేస్తున్నారు మీరు అంటే కంపెనీలలో లేకపోతే మనం వర్క్ చేసి వస్తాం. టైం చూడండి, మార్నింగ్ నుంచి వెళ్ళి 6 దాకా వస్తాం మనం, 6 తర్వాత. అప్పుడు ఆ టైంలో మీరు నెక్స్ట్ టైం అనేది ఫ్రీగానే ఉంటాం కదా, ఆ టైంలో మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. మినిమం మన చూడండి, మీ శారీస్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, ఆ లేడీస్ వేర్ కలెక్షన్స్ కిడ్స్ వేర్ ఉన్నాయి, మన మెన్స్ వేర్ కూడా ఉన్నాయి మన దగ్గర. అదొక మీకు ఒక షెడ్యూల్ లెక్క మీకు తయారు చేసి కొటేషన్ లెక్క మీకు ఇస్తాం సార్, ఇంత మన 1 lakh మీకు ఇంత అవుతుంది, మీరు ఇంత తీసుకొని బడ్జెట్లో మీరు ఇంటికాడ నుంచి చేయొచ్చు. ఎందుకంటే ఆ టైంలో మీరు చేసుకోవచ్చు. మీరు ఈ టైంలో మీరు చేసుకున్నారనుకోండి మీకు కూడా ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడు మీరే కాదు, నెక్స్ట్ మీరు తర్వాత మీ పిల్లలు కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, తిని చూడండి ఇప్పుడు పనికి వెళ్తున్నాడు, తర్వాత వచ్చి కూడా ఈ వర్క్ కూడా చేస్తున్నారు. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు వస్తారు డైరెక్ట్ పని నుంచి రాగానే అయిపోయింది కదా, చలో మా ఫ్రెండ్స్ని కలుద్దాం, మనం టైంపాస్ చేద్దాం పానని. అది మీరు టైంపాస్ చేయొచ్చు, అదొక టైం పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఈ టైం నుంచి ఈ టైం, మనం సండే ఫ్రీగానే ఉంటాం కదా, మనం వెళ్ళి మనం సరే ఫ్రెండ్స్తో నా టైం కూడా తీసుకోవచ్చు. మేము కూడా వెళ్తాము, మీరని కాదు, నేను కూడా వెళ్తాను, అందరు వెళ్తారు, వెళ్ళి టైం పాస్ చేస్తాం మనం, అది కూడా. కానీ దీంట్లో మీరు టైం మంచిగా ఉంది కదా, ఇప్పుడు మనం 9 నుంచి 6 దాకా వచ్చాం, తర్వాత మీరు మిగతా టైంలో మీరు ఫ్రీగా ఉండకుండా ఇప్పుడు మీరు ఇక్కడ వస్తుంది, జాబ్ దగ్గర మనీ వస్తుంది, ఇక్కడ బిజినెస్లో కూడా మనీ మీకు గ్రోత్ అవుతుంది కదా ముందుకి, అట్లా అనేది. కొంచెం స్టార్ట్ చేయండి, మీరు కూడా మంచి బెస్ట్ అనేది ఉంటుంది, మీకు కూడా టైం మేనేజ్మెంట్ అవుతుంది మీకు దీంట్లో కనుక, దీంట్లో కూడా మేనేజ్మెంట్ అవుతుంది మీకు, ఓకేనా? 4th పాయింట్ వచ్చేసి క్రియేటివిటీ. క్రియేటివిటీ అంటే ఏంటంటే, మీకు కొంతమందికి అర్థమైతే కొంతమంది అర్థం కాదు. క్రియేటివిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మన షాప్ ఉంది, మన సపోజ్ మీరు తీసుకొని షాప్ మనం స్టార్ట్ చేస్తాం, బయట మనం మన డమ్మీస్ ఉంటాయి కదా, బొమ్మలు అవన్నీ, వాటికి వేర్ చేస్తారు శారీస్. కానీ వాటి మీరు ఏం చేస్తారంటే డైలీ మీరు అక్కడనే పొజిషన్లో పెడతారు మీరు, కానీ దాన్ని మీరు చేంజ్ చేస్తూ ఉండండి. డైలీ మీరు వీక్లీ అన్న 3 డేస్కి మన బొమ్మలకు ఉన్న శారీస్ కావచ్చు, ప్లస్ కుర్తీస్ కావచ్చు, లేకపోతే మన లెహంగాస్ కావచ్చు, మెన్స్ వేర్ కలెక్షన్ కావచ్చు, వాటి మీరు చేంజ్ చేస్తూ ఉండండి. చేంజ్ చేస్తూ ఉంటే కస్టమర్ బయట ఉన్న కస్టమర్ కూడా చూస్తూ ఉంటారు కదా, వీళ్ళ దగ్గర కొత్త కలెక్షన్స్ వచ్చాయి, ప్లస్ వచ్చేసి వీళ్ళ దగ్గర న్యూ కలెక్షన్స్ ట్రెండింగ్లో ఉన్నాయి, మనం ఇక్కడ తీసుకోవచ్చు అని వాళ్ళు కూడా మన షాప్లోకి వస్తారు. కానీ చేంజ్ చేయకుండా మీరు పెట్టారనుకోండి కస్టమర్ రారు కదా ఎవరైనా కూడా. ప్లస్ ఇంకోటి మీరు కౌంటర్స్ ఉన్నాయి, మన ఉన్న షాప్లో కూడా ప్లస్ కౌంటర్స్ ఉంటాయి, ఇక్కడ శారీస్ ఉన్నాయి, ఇక్కడ కుర్తీస్ ఉన్నాయి అంటే వాళ్ళేమో షాప్లోకి వచ్చి సేమ్ అదే నేమ్స్ ఉన్నాయి, కానీ వీళ్ళు అక్కడనే పెడుతున్నారు, కానీ అవి న్యూ కలెక్షన్స్ కావనుకుంటారు. కానీ ఏంటంటే మీరేం చేయండి అంటే ఆ కౌంటర్స్ అనేది నేమ్స్ అనేది మనం చేంజ్ చేస్తూ ఉండండి. శారీస్ ఉన్న చోట్ల మీరు కుర్తీస్ పెట్టండి, లేకపోతే గౌన్స్ పెట్టండి, లేకపోతే లెహంగాస్ పెట్టండి, కిడ్స్ వేర్ పెట్టవచ్చు, మెన్స్ వేర్ పెట్టవచ్చు, అన్నీ పెట్టండి. కానీ మీరు పెట్టేటప్పుడు కూడా అన్ని షాపులలో మీరు పెట్టే కొంచెం లుక్ కూడా మీకు అవుపడేటట్టు వాటికి పెట్టండి, మీరు అవుపడేటట్టు. మీరు ఒక శాంపిల్ పీస్ మనం ఓపెన్ చేసి పెట్టుకోవడం, ఇట్లా సరికొంచెం శాంపిల్ పీస్ ఇట్లా ఉంటుంది అని మీరు చూపించుకోవచ్చు. డైరెక్ట్ మీరు కేట్లాగ్ ఉందనుకో, కేట్లాగ్ ఫొటోస్ చూపెట్టండి వాళ్ళకి, ఈ సారీ ఇలా వస్తుంది, మీరు వేర్ చేసుకున్నారనుకోండి షారీ ఇలా వస్తుంది సార్ అని మీరు చెప్పవచ్చు ఈజీగా. కానీ కంపల్సరీ మీరు చేయండి ఇది, ఎందుకంటే మీ షాప్ కూడా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే పాత కలెక్షన్సే ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు, చూసేవాళ్ళు, బయట నుంచి చూసేవాళ్ళు. కానీ మీరు చేంజ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇది క్రియేటివ్ అవుతూ ఉంటుంది కదా, కొత్తగా అవపడుతుంది షాప్ కూడా మీకు, ఓకేనా? లాస్ట్ పాయింట్ వచ్చేసి మీకు సేల్స్ అండి. ఓకే, మీరు చూడండి ఇప్పటిదాకా మీరు ఈ వీడియో మొత్తం చూస్తున్నారంటే నేను మీకు టాపిక్ అనే బిజినెస్ మీకు ఎట్లా ముందుకు వెళ్ళాలనే చెప్తున్నాను కదా, వేరే విధంగా అయితే మీకు బోరింగ్ కోసం అయితే నేను చెప్పట్లేదు, ఓకే? ప్లస్ ఇంకోటి వచ్చేసి మీకు ఏంటంటే నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు మీరు. నాకు ఫస్ట్ ఉన్న వీడియో నడిచింది ఆల్రెడీ, ఇప్పుడు ప్రజెంట్ ఇంకో వీడియో, సెకండ్ వీడియో వెళ్ళింది, అది కూడా చాలా బాగా నడుస్తుంది, కాల్స్ కూడా చేస్తూనే ఉన్నారు చాలామంది. ప్లస్ వచ్చేసి మీరు ఇంకా అదే సేల్స్ గురించి అయితే నేను చాలా చెప్పనవసరం లేదు, మీకు కూడా తెలుసు కస్టమర్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటిదనే మీకు తెలుసు. అది కావాలంటే మీకు మళ్ళీ చెప్తాను నేను ఒకసారి, కావాలంటే మీకు వినండి, అదేం లేదు. ఓన్లీ ఇంకోటి ఏంటంటే మనం వీడియో మొత్తం మీరు చూస్తున్నారు, కానీ నెక్స్ట్ టైం చూపెట్టమంటే ఎలా చేయమంటారో కూడా మీరు కామెంట్లో చెప్పండి నాకు ఒకసారి, ఓకేనా? కావాలంటే ఆ బిజినెస్ కూడా మీకు చేస్తాను నేను. లైక్ చేయండి,
కామెంట్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్దాం. మనం సేల్స్. ఓకే, ఆల్రెడీ సేల్స్ అనేది చూడండి, ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, పక్కన ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు సేల్స్ చేస్తారు. మీరు వాళ్ళని చూసే మీరు కూడా స్టార్ట్అప్ చేస్తున్నారు. సేల్స్ అనేది ఎలా చేయాలి ఏంటిది అనేది సేల్స్. ప్లస్ ఇంకో చూడండి, మన చాయ్ వాడు కావచ్చు, ఎట్లా సేల్ చేస్తున్నారు ఏంటిది, పాన్ గల్లా వాళ్ళు కావచ్చు, ప్లస్ ఇంకోటి వచ్చేసి మన కిరాణా షాప్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎలా సేల్ చేస్తున్నారు, మీరు కూడా అట్లా సేల్ చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనిలో మెయిన్ పాయింట్ ఏంటంటే కస్టమర్ వచ్చారనుకో మీ షాప్కి, ఎట్లా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, కస్టమర్ని రిసీవ్ ఎట్లా చేసుకుంటున్నారు వాళ్ళని మనం హ్యాపీగా రిసీవ్, సార్ నమస్కారం సార్, ఇట్లానే రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్న తర్వాత కస్టమర్కి మీకు ఏం కావాలి సార్, ఏంటిది, ఏ కలెక్షన్స్ కావాలి, శారీస్ కావాలా మీకు ఏంటిదని మీరు నార్మల్గా మాట్లాడాలి. మనం కోపంతో మాట్లాడడానికి కస్టమర్ కూడా నచ్చదు. అది మీరు నార్మల్గా రిలాక్స్గా, సార్ మీకు ఏం కలెక్షన్స్ కావాలి ఏంటిది అని అలా చెప్పాలి. మనం చెప్పిన తర్వాత కలెక్షన్ చూపెట్టాలి. చూపించిన తర్వాత వాళ్ళకి కలెక్షన్ మనం చాలామందికి ఎట్లా అంటే 5-6 చూపించిన వాళ్ళకి నచ్చవు, కానీ మనకేమంటే కోపం వస్తుంది, వీడేం తీసుకోవట్లేదులే, ఎందుకు చూపించి అవసరమా వీడికి అని మనం అనుకుంటాం. కానీ అట్లా అనుకోకండి. కానీ మనం చూపించాము, మన బాధ్యత ఏంటంటే మనం చూపించేదే, మనకి సేల్స్ చేయడం. మనకి ఏంటంటే వాళ్ళు తీసుకుంటేనే మనకి మిగులుతుంది, అది రూపాయి అయినా 2 రూపాయలైనా కూడా. ఓకేనా? ప్లస్ ఇంకోటి వచ్చేసి మీకు ఏంటంటే వాళ్ళకి ఎంత చూపించినా కూడా, సార్ ఈ కలెక్షన్ వద్దు సార్, నాకు వేరే కలెక్షన్, మీరు ఇంకా కలెక్షన్ చూపెట్టండి వాళ్ళకి నచ్చేదాకా. తీసుకున్నారో లేదో మీకు తర్వాత మ్యాటరు, తీసుకుంటే మంచిదే కదా. చూపించిన తర్వాత వాళ్ళకి ఓకే అనిపిస్తే అప్పుడేం లేదు, సార్ నాకు తీసుకొని నాకు వద్దు, నాకు వెళ్ళిపోతున్నానంటే ఇక మనం వాళ్ళని ఏం చేయలేము. మనం కానీ మీరు రిలాక్స్గా మన కస్టమర్తో హ్యాపీగా మీరు మాట్లాడండి. రిలాక్స్ ఎట్లా అంటే కూల్గా మాట్లాడండి, కొంచెం స్మైల్ ఇచ్చుకుంటా నార్మల్గా మాట్లాడండి. కానీ కోపం అనేది ఏం పెట్టుకోకండి. వాళ్ళు తీసుకున్నారా లేదా ఏంటిదని మెయిన్ అసలు ఉండదు. మనం నార్మల్గా మాట్లాడి మనం సేల్ ఎట్లా అంటే, ఇప్పుడు మీరు మార్జిన్ కూడా ఎట్లా పెట్టారంటే ఆఫర్ రేట్లో పెట్టుకోండి. మీరు ఎట్లా సేల్స్ ఎట్లా చేయాలో మీకు తెలుసు కదా. ఆల్రెడీ డీమార్ట్లో మీరు చూస్తూనే ఉంటారు, ఈ రేట్కి ఆ రేట్ డబల్ రేట్లు పెట్టుకుంటారు. ఎట్లా అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లు. మీరు కూడా అట్లా పెట్టుకోండి. ఎట్లా అంటే మీరు చూడండి సార్, 999కి మీకు 4 వస్తాయి, 299కి మీకు ఈ 2 టాప్స్ వస్తాయి. ఇట్లా మీరు పెట్టుకొని ఆఫర్ రేట్లో పెట్టుకుంటే కస్టమర్స్ కూడా మనకి వచ్చి తీసుకుంటారు సేల్స్ కోసం. మనకి అట్లా మీరు చేశారనుకోండి, షాప్ కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది, మనకి సేల్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా మీకు బెస్ట్ వస్తుంది మీకు. ఓకేనా? మీకు ఇప్పుడు చెప్పాను కదండి 5 పాయింట్స్. మీకు 5 పాయింట్స్ మీకు ఎందుకు చెప్పాను నేను, మీకు ఐడియా ఉంది కదా. మీ బిజినెస్లో కూడా మీకు ముందుకు వెళ్ళాలనే కదా నేను చెప్పాను. ప్లస్ ఇంకోటి వచ్చేసి మీకు మీ బిజినెస్ ముందుకు వెళ్తేనే కదా మా బిజినెస్ కూడా ముందుకు వెళ్ళేది. ఇప్పుడు వాళ్ళది వెళ్ళాలి, మీది వెళ్ళాలని మాది వెళ్ళాలి అట్లా అనేది మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీది కూడా ఒక స్టెప్ ముందుకు ఉండాలి. మాకన్నా ముందుకుంటే ఇంకా మాకు హ్యాపీయే, మీకు కూడా హ్యాపీయే. అందుకనే చెప్తున్నాను, ఈ బిజినెస్ ఉన్న పాయింట్స్ మీకు ఏ 5 పాయింట్లు చెప్పానో అవి ఖచ్చితంగా మీరు కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీ బిజినెస్లో మీరు ముందుకు వెళ్తారు ఖచ్చితంగా. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీకు చెప్తున్నాను ఏంటంటే, ఈ బిజినెస్ వీడియో మీకు తీసుకొచ్చాను కదా, ఇంకేమైనా దీంట్లో వీడియోలో నేను పాయింట్స్ ఏమైనా మర్చిపోయాను అనుకోండి, బిజినెస్ ఇన్ఫర్మేషన్ వీడియోలో మీకు ఇంకా ముందు ఇన్ఫర్మేషన్ కోసం, బిజినెస్ ఇన్ఫర్మేషన్ కోసం తీసుకొని వస్తూనే ఉంటాను. ఒకవేళ నేను దీంట్లో ఏమైనా మర్చిపోయాను అనుకోండి, నాకు చెప్పండి కామెంట్లో. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూ చేసి చెప్తాను నేను. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, మీరు స్టార్టప్ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఆ స్టార్టప్ చేసే ఒక 30,000 ఉన్న ఒక 50,000, 1 lakh ఇట్లా పెట్టుకొని స్టార్టింగ్ చేయండి. కావాలంటే మీరు విజిట్ అవుతారంటే విజిట్ కాండి. కదా సార్ నాకు అర్థం కావట్లేదు సార్, నేను రావడం కుదరలేదు, నేను డైరెక్ట్ ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుంటాను అని అంటే మాత్రం ఆన్లైన్లో నెంబర్ వచ్చేసి నాదే ఉంటుంది. మీరు కాల్ చేయండి ఎనీటైం. మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సార్ నేను ఇప్పుడు 30,000 పెడుతున్నాను, మరి నాకు ఏమేమి కలెక్షన్స్ వస్తున్నాయి అని మీకు ఒక కొటేషన్ ఇస్తాను నేను. కుర్తీస్లో ఇంత మట్టుకి ఇంత బడ్జెట్లో ఇంత వస్తాయి సార్, 5,000 కింద వస్తాయి కుర్తీసు, లేకపోతే 10,000 కుర్తీస్ వస్తాయి, లేకపోతే శారీస్ 10,000 వస్తాయి. అట్లా కొటేషన్ చేసి మీకు ఇస్తాను, ఈ బడ్జెట్లో మీకు ఇంత వస్తుందని. ఓకేనా? స్క్రీన్ మీరు తప్పకుండా మీరు స్క్రీన్ నెంబర్ అయితే నా నెంబరే, దానిలో మీరు ఇబ్బంది ఏం పడకండి, కాల్ చేయండి ఎనీ టైం. ఇప్పుడు నేను చెప్పిన బిజినెస్ ఐడియాస్ అయితే మీకు నచ్చినట్టుంటే మా పేజ్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ నెక్స్ట్ వీడియో ఏమొస్తుందో ఆ వీడియో మీకు కంటిన్యూ అవుతుంది. ఓకేనా?